ఓం శాంతి. ఈరోజు తేదీ నవంబర్ 21, 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, క్షణంలో ముక్తి మరియు జీవన్ముక్తులను ప్రాప్తి చేసుకునేందుకు మన్మనాభవ మధ్యాజీభవ. తండ్రిని యథార్థంగా గుర్తించి స్మృతి చెయ్యండి మరియు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ప్రశ్న: ఏ నశ ఆధారంగా మీరు తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతారు? జవాబు: మేము ఇప్పుడు భగవంతుని పిల్లలుగా అయ్యాము. వారు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నశ ఉండాలి. మనమే మనుష్యమాతృలందరికీ సత్య మార్గాన్ని తెలియచేయాలి. ఇప్పుడు మనము సంగమ యుగంలో ఉన్నాము. మనము మన రాయల్ నడవడికతో తండ్రి పేరును ప్రఖ్యాతం చేయాలి. తండ్రి మరియు శ్రీకృష్ణుని మహిమను అందరికీ వినిపించాలి. పాట: రాబోయే రేపటికి నీవే భాగ్యానివి. ఓం శాంతి. ఈ పాటను స్వాతంత్ర సమరయోధుల కోసం పాడారు. ఇకపోతే ప్రపంచం యొక్క భాగ్యము అని దేనినంటారో భారతవాసులకు తెలియదు. ఇది మొత్తం ప్రపంచానికి సంబంధించిన ప్రశ్న. మొత్తం ప్రపంచమంతటి భాగ్యాన్ని మార్చి నరకం నుండి స్వర్గంగా తయారు చేసేవారు మనుష్యులు కాలేరు. ఈ మహిమ మనుష్యులెవ్వరిదీ కాదు. ఒకవేళ శ్రీకృష్ణుని గురించి ఇలా మహిమ చేసినట్లయితే మరి అతడిని ఎవ్వరూ నిందించలేకపోవాలి. శ్రీకృష్ణుడు కలంకాలకు గురయ్యే విధంగా చవితి చంద్రుడిని ఎలా చూశారు అన్నది కూడా మనుష్యులు అర్థం చేసుకోరు. కలంకాలు వాస్తవానికి శ్రీకృష్ణుని పైన మోపబడవు, అలాగే గీతా భగవంతుని పైన మోపబడవు. కలంకాలు కలిగేది బ్రహ్మకే. శ్రీకృష్ణునిపై ఎత్తుకుపోయారు అనే కలంకాలను మోపుతారు. శివబాబా గురించైతే ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా ఈశ్వరుని వెనుక పరిగెడతారు, కానీ ఈశ్వరుడైతే నిందల పాలు అవ్వరు. ఈశ్వరునిని గాని లేక శ్రీకృష్ణుణ్ణి గాని నిందించలేరు. ఇరువురి మహిమ మహోన్నతమైనది. శ్రీకృష్ణుని మహిమ కూడా నెంబర్ 1 అయినది. లక్ష్మీనారాయణులకు అంతటి మహిమ లేదు, ఎందుకంటే వారు వివాహితులు. శ్రీకృష్ణుడైతే కుమార్, అందుకే వారి మహిమ ఎక్కువ ఉంది. లక్ష్మీనారాయణుల మహిమను కూడా 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వీకారులు అని గానం చేస్తారు. శ్రీకృష్ణుణ్ణేమో ద్వాపర యుగంలో చూపించారు. ఈ మహిమ పరంపరగా కొనసాగుతూ వచ్చిందని భావిస్తారు. ఈ విషయాలన్నింటి గురించి పిల్లలైన మీకే తెలుసు. ఇది ఈశ్వరీయ జ్ఞానము. ఈశ్వరుడే రామరాజ్యాన్ని స్థాపన చేశారు. రామరాజ్యం గురించి మనుష్యులు అర్థం చేసుకోరు. తండ్రియే వచ్చి వీటన్నింటి గురించి జ్ఞానాన్ని ఇస్తారు. మొత్తం ఆధారమంతా గీతపైనే ఉంది. గీతలోనే తప్పుగా వ్రాసేశారు. కౌరవులు మరియు పాండవుల యొక్క యుద్ధమే జరగనప్పుడు ఇక అర్జునుడి విషయమే ఉండదు. ఇక్కడ తండ్రి కూర్చొని పాఠశాలలో చదివిస్తారు. పాఠశాల అనేది యుద్ధ మైదానంలో ఏమైనా ఉంటుందా? అయితే ఇది మాయా రావణునితో యుద్ధము. అతనిపై విజయాన్ని పొందాలి. మాయను జయించి జగజ్జీతులుగా అవ్వాలి. కానీ ఈ విషయాలను కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. డ్రామాలో ఈ విధంగానే నిశ్చితమై ఉంది. వారు చివరిలో వచ్చి అర్థం చేసుకునేది ఉంది మరియు పిల్లలైన మీరే అర్థం చేయించగలరు. భీష్మ పితామహుడు మొదలైన వారిపైకి హింసాయుతమైన బాణాలను వేసే విషయమేదీ లేదు.
శాస్త్రాలలోనైతే ఎన్నో విషయాలను వ్రాసేశారు. మాతలు వారి వద్దకు వెళ్ళి సమయాన్ని తీసుకోవాలి. మేము మీతో ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాము అని చెప్పండి. ఈ గీతనైతే భగవంతుడు వినిపించారు. ఇది భగవంతుని మహిమ. శ్రీకృష్ణుడు వేరు. మాకైతే ఈ విషయంలో సంశయం కలుగుతుంది. రుద్ర భగవాను వాచ ఇది వారి రుద్రజ్ఞాన యజ్ఞము. ఇది నిరాకార పరమపిత పరమాత్మని జ్ఞాన యజ్ఞము. మనుష్యులేమో శ్రీకృష్ణుడు భగవాను వాచ అని అంటారు. భగవంతుడు అని వాస్తవానికి ఒక్కరినే అనాలి. వారి మహిమను వ్రాయాలి. ఇది శ్రీకృష్ణుని మహిమ. ఇప్పుడు ఇరువురిలో గీతా భగవంతుడు ఎవరు? గీతలో సహజ రాజ్యోగము అని వ్రాయబడి ఉంది. తండ్రి అంటారు, అనంతమైన సన్యాసాన్ని చేయండి. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను విడిచి స్వయాన్ని ఆత్మగా భావించండి. మన్మనాభవ మధ్యాజీభవ. తండ్రి అయితే చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. గీతలో శ్రీమద్ భగవాను వాచ ఉంది. శ్రీ అనగా శ్రేష్ఠులు అని పరమపిత పరమాత్ముడైన శివుణ్ణే అంటారు. శ్రీకృష్ణుడైతే దైవీ గుణాలు కల మానవుడు. గీతా భగవానుడు శివుడు. వారు రాజ్యోగాన్ని నేర్పించారు. తప్పకుండా చివరిలో అన్ని ధర్మాలు వినాశనమై ఏక ధర్మ స్థాపన జరిగింది. సత్యయుగంలో ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఉండేది. దానిని శ్రీకృష్ణుడు కాదు భగవంతుడు స్థాపన చేశారు. ఇది వారి మహిమ. వారిని త్వమేవ మాతాస్య పితా త్వమేవ అని అంటారు. శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అనరు. మీరు సత్యమైన తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. మీరు ఇలా అర్థం చేయించవచ్చు. భగవంతుడే ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు. వారు అందరినీ తీసుకొని వెళ్తారు. దోమల గుంపుల వలె అందరినీ తీసుకువెళ్ళడం అనేది శివుని పని మాత్రమే. సుప్రీం అన్న పదము కూడా చాలా బాగుంది. కావున పరమపిత శివ పరమాత్ముని మహిమ వేరు, శ్రీకృష్ణుని మహిమ వేరు. రెండింటినీ నిరూపించి అర్థం చేయించాలి. శివుడైతే జనన మరణాలలోకి రారు. వారు పతిత పావనుడు. శ్రీకృష్ణుడైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. మరి ఇప్పుడు పరమాత్మ అని ఎవరిని అనాలి? ఇది కూడా వ్రాయాలి. అనంతమైన తండ్రి గురించి తెలియని కారణంగానే అనాథులుగా దుఃఖితులుగా అయ్యారు. సత్యయుగంలో సనాథలుగా అయినప్పుడు తప్పకుండా సుఖవంతులుగా ఉంటారు. ఈ విధంగా సత్యమైన స్పష్టమైన పదాలు ఉండాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని తీసుకోండి. క్షణంలో జీవన్ముక్తి. ఇప్పుడు కూడా శివబాబా ఈ విధంగానే అంటారు. మహిమను పూర్తిగా వ్రాయాలి. శివాయ నమః. వారి ద్వారా స్వర్గవారసత్వం లభిస్తుంది. ఈ సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవడము ద్వారా మీరు స్వర్గవాసులుగా అవుతారు. ఇప్పుడు నిర్ణయించండి, రైట్ ఏమిటి? పిల్లలైన మీరు సన్యాసుల ఆశ్రమాలకు వెళ్ళి వ్యక్తిగతంగా కలవాలి. సభలలోనైతే వారికి ఎంతో అహంకారం ఉంటుంది. మనుష్యులకు సత్యమైన మార్గాన్ని ఎలా తెలియచేయాలి అన్నది కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. భగవాను వాచ నేను ఈ సాధువులు మొదలైన వారిని కూడా ఉద్ధరిస్తాను. ముక్తి ప్రదాత అన్న పదము కూడా ఉంది. అనంతమైన తండ్రియే నా వారిగా అవ్వండి అని అంటారు.
తండ్రి కొడుకును ప్రత్యక్షం చేస్తారు, మళ్ళీ కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. శ్రీకృష్ణుణ్ణైతే తండ్రి అని అనరు. గాడ్ ఫాదర్కు అందరూ పిల్లలు అవ్వగలరు. మనుష్య మాతృనికి అందరూ పిల్లలు అవ్వలేరు. కావున పిల్లలైన మీకు అర్థం చేయించేందుకు ఎంతో నష ఉండాలి. అనంతమైన తండ్రికి మనం పిల్లలము. రాజబిడ్డ అయిన రాజకుమారుడి నడవడిక చూడండి, ఎంత రాయల్గా ఉంటుంది. కానీ పాపం శ్రీకృష్ణునిపై భారతవాసులు కలంకాలను మోపారు. ఈ మాట అంటే మరి మీరు కూడా భారతవాసులే కదా అని అంటారు. అప్పుడు మీరు చెప్పండి, అవును మేము కూడా భారతవాసులమే, కానీ మేమిప్పుడు సంగమంలో ఉన్నాము. మేము భగవంతుని పిల్లలుగా అయ్యాము, మరి వారి ద్వారా చదువుకుంటున్నాము. భగవాను వాచ, మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తాను. ఇది శ్రీకృష్ణుని విషయము కాదు. మున్ముందు అర్థం చేసుకుంటూ ఉంటారు. జనక మహారాజు కూడా సూచన ద్వారానే అర్థం చేసుకున్నారు కదా. పరమపిత పరమాత్మను స్మృతి చేశారు మరియు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ధ్యానంలోకైతే ఎంతోమంది వెళ్తూ ఉంటారు. ధ్యానంలో నిరాకారి ప్రపంచాన్ని మరియు వైకుంఠాన్ని చూస్తారు. మేము నిరాకారి ప్రపంచము యొక్క నివాసులము అనైతే తెలుసు. పరంధామం నుండి ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు. వినాశనము కూడా ఎదురుగా నిలబడి ఉంది. సైన్సు వారు చంద్రునిపైకి వెళ్లేందుకు కష్టపడుతూ ఉంటారు. ఇది సైన్స్ యొక్క అతి అహంకారంలోకి వెళ్ళడం. దీని ద్వారా తమను తామే వినాశనం చేసుకుంటారు. ఇకపోతే చంద్రుడు మొదలైన వాటిలో ఏమీ లేదు. విషయాలైతే చాలా బాగున్నాయి. కేవలం అర్థం చేయించే యుక్తి కావాలి. మాకు శిక్షణనిచ్చేవారు ఉన్నతోన్నతుడైన తండ్రి. వారు మీకు కూడా తండ్రియే. వారి మహిమ వేరు, శ్రీకృష్ణుని మహిమ వేరు. ఇది అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇందులో అంతా ఆహుతి అవ్వనున్నది. పాయింట్లు చాలా బాగున్నాయి, కానీ బహుశా ఇంకాస్త సమయం పడుతుందేమో. ఈ పాయింట్ కూడా బాగుంది. ఒకటేమో ఆత్మిక యాత్ర, ఇంకొకటి దైహిక యాత్ర. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఆత్మిక తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇది నేర్పించలేరు. ఇటువంటి పాయింట్లు వ్రాయాలి. మన్మనా భవ మధ్యాజీ భవ. ఇది ముక్తి జీవన్ముక్తుల యాత్ర. యాత్రనైతే తండ్రియే చేయిస్తారు. శ్రీకృష్ణుడు చేయించలేరు. స్మృతి చేసే అలవాటు చేసుకోవాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సంతోషము ఉంటుంది. కానీ మాయ స్మృతి చెయ్యనివ్వదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. సేవనైతే అందరూ చేస్తారు, కానీ ఉన్నతమైన మరియు సాధారణమైన సేవలు ఉన్నాయి కదా. ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వడం చాలా సహజం. అచ్చా, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాసు ఏ విధంగానైతే పర్వతాలపైకి గాలి పీల్చుకునేందుకు రిఫ్రెష్ అయ్యేందుకు వెళ్తారు. ఇంట్లో లేక ఆఫీసులో ఉంటే బుద్ధిలో పనే ఉంటుంది. బయటకు వెళ్ళినట్లయితే ఆఫీస్కు సంబంధించిన ఆలోచనల నుండి ఫ్రీ అయిపోతారు. ఇక్కడకు కూడా పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. అర్ధకల్పం భక్తి చేస్తూ చేస్తూ అలసిపోయారు. పురుషోత్తమ సంగమ యుగంలో జ్ఞానం లభిస్తుంది. జ్ఞాన యోగాలతో మీరు రిఫ్రెష్ అవుతారు. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనం అవుతుందని,
కొత్త ప్రపంచం స్థాపన అవుతోందని మీకు తెలుసు. ప్రళయమైతే జరగదు. ప్రపంచం పూర్తిగా అంతమైపోతుందని వారు భావిస్తారు. కానీ అలా జరగదు. పరివర్తన అవుతుంది. ఇది ఉన్నదే నరకము, పాత ప్రపంచము. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము అంటే ఏమిటి? ఇది కూడా మీకే తెలుసు. మీకు వివరంగా అర్థం చేయించడం జరిగింది. మీ బుద్ధిలో విస్తారం ఉంది. అది కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా. అర్థం చేయించడంలో కూడా ఎంతో రిఫైన్నెస్ కావాలి. ఎవరికైనా వెంటనే బుద్ధిలో కూర్చుండిపోయేలా అర్థం చేయించండి. కొంతమంది పిల్లలు అపరిపక్వంగా ఉన్నారు. వారు నడుస్తూ నడుస్తూ పడిపోతారు. ఆశ్చర్యం కలిగించేలా వింటారు, వినిపిస్తారు అని భగవాను వాచ కూడా ఉంది. ఇక్కడ మాయతో యుద్ధం జరుగుతుంది. మాయ నుండి మరణించి ఈశ్వరునికి చెందిన వారిగా అయ్యారు. మళ్ళీ ఈశ్వరు నుండి మరణించి మాయకు చెందిన వారిగా అవుతారు. దత్తత తీసుకోబడి మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది. ఎంతో మందిని తుఫానులలోకి తీసుకువస్తుంది. గెలుపు ఓటములు ఉంటాయని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. ఈ ఆటయే గెలుపు ఓటముల ఆట. 5 వికారాలతో ఓడిపోయారు. ఇప్పుడు మీరు గెలవడానికి పురుషార్థం చేస్తున్నారు. చివరికి విజయం మీదే. తండ్రికి చెందిన వారిగా అయ్యారు కావున దృఢంగా అవ్వాలి. మాయ ఎంత ప్రలోభ పెడుతుంది అనేది మీరు చూస్తారు. కొన్నిసార్లు ధ్యానము, సాక్షాత్కారాలలోకి వెళ్ళడము ద్వారా కూడా ఆట అంతమైపోతుంది. ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చి పూర్తి చేశామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇది మర్చిపోకూడదు. ఒకవేళ ఇది కూడా మర్చిపోయినట్లయితే అడుగులు వెనకబడతాయి. అప్పుడిక బుద్ధి ప్రాపంచిక విషయాలలో నిమగ్నమైపోతుంది. మురళి మొదలైనవి కూడా గుర్తుండవు. స్మృతి యాత్ర కూడా కష్టం అనిపిస్తుంది. ఇది కూడా ఆశ్చర్యమే. కొంతమంది పిల్లలకు బ్యాడ్జ్ పెట్టుకోవడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. ఇది కూడా దేహాభిమానమే కదా. నిందలైతే పడవలసిందే. శ్రీకృష్ణుడు ఎంత నిందల పాలు అయ్యారు. అందరికన్నా ఎక్కువగా శివబాబా నిందల పాలు అయ్యారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు, ఆ తర్వాత ఎక్కువ నిందల పాలు అయ్యింది రాముడు. నెంబరు వారుగా ఉన్నారు. అలా నిందించడం వలన భారత్కు ఎంత నింద జరిగింది. పిల్లలైన మీరు ఇందులో భయపడకూడదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారం 1. బుద్ధితో అనంతమైన సన్యాసము చేసి ఆత్మిక యాత్రలో తత్పరులై ఉండాలి. స్మృతిలే ఉండే అలవాటు చేసుకోవాలి. 2. తండ్రి కొడుకును ప్రత్యక్షం చేస్తారు. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. అందరికీ తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి. క్షణంలో జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియచేయాలి. బాబా వరదానం ఇస్తున్నారు. మనస మరియు వాచ యొక్క మిలనము ద్వారా మ్యాజిక్ చేసే నవీనత మరియు విశేషత సంపన్న భవ. వివరణ: మనస మరియు వాచ ఈ రెండింటి మిలనం మ్యాజిక్ వలె పనిచేస్తుంది. దీని ద్వారా సంఘటనలో వచ్చే చిన్న చిన్న విషయాలు ఎలా సమాప్తమవుతాయంటే ఈ విషయంలో మ్యాజిక్ జరిగిందే అని మీకు అనిపిస్తుంది. మనస్సులో శుభ భావన మరియు శుభ ఆశీర్వాదాలను ఇవ్వడంలో బిజీగా ఉన్నట్లయితే
మానసిక అలజడి సమాప్తమైపోతుంది. పురుషార్థంలో ఎప్పుడూ నిరాశపడరు. సంఘటనలో ఎప్పుడూ గాబరా పడరు. మనస వాచ యొక్క సమ్మిళితమైన సేవ ద్వారా విహంగ మార్గపు సేవ ప్రభావాన్ని చూస్తారు. ఇప్పుడు సేవలో ఇదే నవీనత మరియు విశేషతతో సంపన్నంగా అవ్వండి. అప్పుడు 9 లక్షల మంది ప్రజలు సహజంగానే తయారైపోతారు. స్లోగన్: ఎప్పుడైతే పూర్తిగా నిర్వీకారులుగా అవుతారో అప్పుడే బుద్ధి యథార్థ నిర్ణయాన్ని ఇస్తుంది. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. కలియుగి నిస్సార ప్రపంచం నుండి సత్యయుగి సార ప్రపంచంలోకి తీసుకువెళ్ళటం ఎవరి పని? ఈ కలియుగి ప్రపంచాన్ని నిస్సార ప్రపంచమని ఎందుకంటారు? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎటువంటి సారమూ లేదు. అంటే ఏ వస్తువులోనూ ఆ శక్తి లేదు. అనగా సుఖము, శాంతి, పవిత్రతలు లేవు. ఒకానొక సమయంలో ఈ సృష్టిలో సుఖము, శాంతి, పవిత్రతలు ఉండేవి. ఇప్పుడు ఆ శక్తి లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో 5 భూతాలు ప్రవేశించాయి. అందుకే ఈ సృష్టిని భయసాగరము లేక కర్మబంధన సాగరము అని అంటారు. అందుకే మనుష్యులు దుఃఖితులై పరమాత్మను పిలుస్తున్నారు. ఓ పరమాత్మ, మమ్మల్ని ఈ భవసాగరం నుండి దాటించండి అని. కనుక తప్పకుండా ఒక అభయ ప్రపంచము అనగా నిర్భయతతో కూడిన ప్రపంచము ఉండేదని, అందులోకి వెళ్ళాలని కోరుకుంటున్నారని దీని ద్వారా నిరూపణ అవుతుంది. అందుకే ఈ ప్రపంచాన్ని పాపసాగరము అని అంటారు. దీనిని దాటి పుణ్య ఆత్మలు కల ప్రపంచంలోకి వెళ్ళాలని కోరుకుంటారు. కనుక ప్రపంచాలు 2. ఒకటేమో సత్యయుగి సార ప్రపంచం, రెండవది కలియుగి నిస్సార ప్రపంచం. 2 ప్రపంచాలు ఈ సృష్టిపైనే ఉంటాయి. అచ్చా. ఓం శాంతి.